ప్రతి అమ్మాయికి ఫస్ట్ కిస్ అనేది ఒక బ్యూటిఫుల్ మెమొరీ, కానీ నాకు మాత్రం ఒక మిస్టరీ. ఎందుకంటే మనసుకి నచ్చి జరిగితే ప్రేమ అన్నట్టు, అలా జరగకపోతే ఏమన్నట్టు? నేను ఆఫీస్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఎంతైందన్నా? మీ బాయ్స్ మాత్రం అందరినీ అన్న అనొచ్చు, మేము మాత్రం అనకూడదు. సర్లే, ఎంతైందండి? అయిపోయింది. చూసారా ఈ బాయ్స్ అండి అనేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో. ఇదిగో మన ఆఫీస్ వచ్చేసింది, చలో లోపలికి వెళ్దాం. తంబైపోయింది ఫ్రెండ్స్. ఆఫీస్లో వర్క్ సరిగ్గా చేయకపోయినా సరే కరెక్ట్గా చేసే పని ఇదొక్కటే. శాలరీ తీసుకుంటున్నాంగా. హే శేషు, హాయ్ చెప్పు శేషు. హాయ్ ఫ్రెండ్స్, రియా ఇక్కడ ఛానల్ని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పో, ఎలా? మీరు అలా చేయొద్దు ఫ్రెండ్స్. నా డెస్క్కి వచ్చేసాను. ఇదేమో నా డార్లింగ్. డార్లింగ్ గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎవ్వరూ రాలేదు. వామ్మో, ఈరోజు నా పని అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటి ఫోన్లో ఎవరికి చూపుతున్నావు మమ్మల్ని? నో, నేనెవరికి చూపించాను? నీ గురించి మాకు తెలుసులే, వ్లాగ్స్ రియా. విధవలకి అన్నీ తెలిసిపోతాయి ఏంటో. మా గురించి నీకు మాత్రం తెలిస్తే ఎట్లా? పోనీటి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మిర్చి జాక్. మా నాన్న జాక్ ఫ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మిర్చి డానియల్. మా నాన్న డానియల్ ఫ్యాన్స్. ఈ స్టార్ట్అప్ కంపెనీ మాదే. డబ్బులు మేమే పెట్టాం. ఇక్కడ అన్ని మా కంట్రోల్లోనే ఉంటాయి. అన్నీ మేం చెప్పినట్టే పనిచేస్తాయి. రెస్ట్ రూమ్ లో ట్యాప్ పనిచేయమని చెప్పండి సార్. అన్నీ అంటే అలాంటివి కాదు, మనుషులు చెప్పినట్టు చేస్తే ఉంచుతాం, లేకపోతే పీకేస్తాం. మనిషైనా మెషిన్ అయినా, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకంతే. బాయ్ బాయ్. ఇంట్రొడక్షన్ అంటే ఇలా ఉండాలా. అడుగు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. దగ్గరే ఉంచుకుంటాను సార్. ఆఫీసులో కాఫీ అస్సలు బాగోదు. హే, మా కొలీగ్ కింద కేఫ్ పెట్టాడు, మా కన్నా ఎక్కువ గడిస్తాడు. మేము ఇక్కడికన్నా అక్కడే ఎక్కువ ఉంటాం. కాఫీ కూడా చాలా బాగుంటుంది. అయ్యయ్యో. రియా, చెప్పండి మేడం. రియా, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా ఆఫీస్లో వీడియోస్ చేయొద్దని? ఇదేమైనా వైరల్ అయ్యే వీడియోసా? ఏంటి మేడం? ఇంటర్నెట్లో వీడియోస్ని పాజిటివ్గా వాడొచ్చు, నెగిటివ్గా వాడొచ్చు. అంత డేంజరస్ ఇంటర్నెట్ అంటే. సరే మేడం. అర్థమైందా? మానేస్తావా లేదంటే వైఫై కట్ చేపించాలా? వద్దొద్దు మేడం, ప్లీజ్. ఓకే. నేను ఈ కంపెనీకి ఫౌండర్ని, తెలుసా? మేము ఓనర్స్, తెలుసా? ఓనర్ని నేను. మీ ఫాదర్ ఇన్వెస్ట్ చేసి నన్ను బ్రతిమలాడితే మీకు జాబ్ ఇచ్చి ఒక పొజిషన్ ఇచ్చాను. మూసుకొని కూర్చోండి. దిగే. ఏంది డానియల్ ఇది? జాక్, మనకు కావాల్సిన డబ్బులు అది ఇవ్వని రోజు మనం ఏంటో చూపిద్దాం. చూపిద్దాంగా, చూపిద్దాం. నేను ఈ కంపెనీకి బాస్ని. రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? నేను బెంచ్లో ఉన్నానని తెలీదా? బెంచ్లో ఉన్న వాళ్ళు న్యూ జాయినింగ్స్కి కేటీ ఇవ్వాలి. అయినా ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అదేనా తెలుసా? తెలుసు. ఛీ, నా మీద జాలే లేదు కదా అసలు నీకు. కోర్స్ అయిపోయి 8 months అవుతుంది, అయినా నువ్వు నాకు జాబ్ ఇప్పియలే. నీకోసం ఎన్ని పూజలు చేసా, ఎన్ని టెంకాయలు కొట్టా, ఎన్ని ఉపవాసాలున్నా, నా షాపింగ్ డబ్బులు కూడా హుండులో వేసా, అయినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు.
రేపు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఈసారి జాబ్ ఇప్పకపోతే మాత్రం నేను వేరే గుడికి వెళ్తాను, చూసుకో. దేవుడిది ఇలా మాట్లాడతారు ఎవరన్నా? ముందన్న నవ్వపు, మాకు చాలా ఉంటాయి. ఎలా మాకు కొన్ని ఉన్నాయి. స్వామి నువ్వు చాలా లక్కీ అండి, ఇక్కడికి వచ్చాను. కొంచెం చూసుకోవే, 1 year అవుతుంది, ఏమి లేదు. బాబు ప్రసాదాలు అయిపోతున్నాయి, త్వరగా తీసుకోవాలమ్మా. అలాగే తాడు కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. థ్యాంక్స్. థ్యాంక్స్. మీ పేరేంటి? అంటే చెప్తే పరిచయం పెంచుకుందామని. బా, ఈ అమ్మాయి కూడా మిస్ అయిందే. స్వామి ఇవన్నీ చూసే బదులు ఒక అమ్మాయిని సెట్ చేయొచ్చు కదా. హాయ్, నా పేరు నాని. నేను అపరిచితులతో మాట్లాడను. నా పేరు నాని, అపరిచితుడు కాదు. ఇలా అమ్మాయిల వెంట పడతారేంటి మీ అబ్బాయిలు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? లవ్ విషయంలో సెల్ఫ్ని రెస్పెక్ట్ని కలపకూడదు. లవ్ ఇస్ ఎటర్నల్, నాట్ ఎక్స్టర్నల్. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండు. ఉంటే ఖచ్చితంగా ఒంటరిగా టెంపుల్కి పంపడు. ఎందుకో? ఎందుకంటే నీలాంటి అమ్మాయితో ఎవ్రీ మూమెంట్ ఒక మెమరీ కదా. ఎవడు వేస్ట్ చేసుకుంటారు చెప్పు? హా? చిన్నప్పటి నుంచి బాగా బిస్కెట్స్ తిన్నట్టున్నావు కదా, తెగ వేస్తున్నావు. పో ఇక్కడి నుంచి. నువ్వు ఇంకోసారి కనపడు, ఖచ్చితంగా వదలను. రే ఏంట్రా ఇలా అంటే? సిగరెట్ లేకపోతే నాకు షర్ట్ రాదురా. ఎల్లకైతే లోపలే ఉంచుకో. అలా కాదురా, నువ్వు దాచుకుంటావు కదా, అది ఇస్తే సగం కాల్చి సగం ఇచ్చేస్తా. సిగరెట్ ఏమి అగరబత్తి కాదు, సగం కలిస్తే సగం మిగలడానికి. రెండుకు సిగరెట్ ఇవ్వనోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. మాకు చరిత్ర లేవే. తెహే, డబ్బులు మర్చిపోయేంత బిజీగాడివి కాదులే నువ్వు. ఎతక్కు దొరకవు. అన్నా డేట్ అయిపోయింది, ఇచ్చారు. ఇంకోటి ఏమన్నా? 2 క్లబ్ ఇవ్వండి. పాల ప్యాకెట్ అమ్మేసావా? నీకెలా తెలుసు? నైట్ ఆంటీ ఊరెళ్తుంటే ప్లాన్ చేశా. మరి ఎందుకు లేట్ చేసావు? మర్చిపోయా. షిట్. 30 అంటే 2 క్లబ్లు వస్తాయి కదా. ఇంకోటి జేబులో ఉంది. థ్యాంక్ యూ. రే బ్రో, మాదాపూర్ వరకు లిఫ్ట్ ఇస్తారా? ఏంటి, మణికొండ నుంచి మాదాపూర్ వరకు లిఫ్ట్లో వెళ్ళిపోతావా? అవును బ్రో. ఇలా లిఫ్ట్ అడిగే బదులు ర్యాపిడో బుక్ చేయొచ్చుగా. బుక్ అవ్వట్లేదు బ్రో. ఏడు బుక్ చేస్తాడేంటి? ఇప్పుడు చెయ్యి, అవుద్ది. అంటే మీరు ఏం అవసరం లేదు బ్రో, నేను లిఫ్ట్ అడిగి వెళ్తాను. నీలాంటి వాళ్ళు మళ్ళీరా సెన్సెక్స్లో పడిపోతున్నాయి. బ్రో లిఫ్ట్. ఇంటర్వ్యూ? అవును, నువ్వు ఇక్కడ ఎంప్లాయా? నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చాను. నాకు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. నాది ఫస్ట్ ఇంటర్వ్యూయే. ఏ కోర్సో? పైథాన్, అమీర్పేట్. నువ్వు? పైథాన్, ఎస్ఆర్ నగర్. లోపల ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో కదా. మహాభారతం అడుగుతారంట. దాని గురించి నాకు తెలీదు. ఊరుకోండి, నేనేదో సరదాగా అంటే. సాఫ్ట్వేర్లో ఏం అడుగుతారు? మనం నేర్చుకున్నవే అడుగుతారు. మీ ఇద్దరేనా ఇంటర్వ్యూకి వచ్చింది? ఎస్. ఇక్కడేమో ఒక పోస్ట్ ఉంది, మీరేమో 2 వచ్చారు. Your good name? నందిని. Okay. Why do you choose this job?
నైస్. వి మెయిల్ యూ. యూ మే లీవ్. ఏమైంది ఇంటర్వ్యూ? మెయిల్ చేస్తా అన్నారు. అదేంటి జాబ్ వచ్చిందో రాలేదో చెప్పరా? అలా వెళ్ళిపోతున్నావేంటి? ఆల్ ది బెస్ట్ చెప్పా. నీ ఆల్ ది బెస్ట్ పని చేస్తుందో లేదో తెలుసుకోవాలిగా. ఆల్ ద బెస్ట్. సరే వెళ్ళు. హా, ఇదేంటి? అంటే ఇలాంటి టెన్షన్ రూమ్లో ఇలాంటివి ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందని. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్దామా? హా, ఇక్కడ కాదా ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. యువర్ నేమ్? ఓకే, నైస్. థింగర్గా ఉన్నా బానే ఆన్సర్ చేసావు. అదే నా టాలెంట్. ఓకే నాని, వి విల్ మెయిల్ యూ అబౌట్ యువర్ పొజిషన్. యూ మే లీవ్ నౌ. ఇప్పుడు చెప్పడానికి అవుదా మేడం? రైడ్ వచ్చింది. మేడం ఓటీపీ. 6215. हो गया भैया. భయ్యానా? మనని కాదులే. ఇంటర్వ్యూ దుబ్బినట్టుంది. ఇంటర్వ్యూ ఏమైందిరా? 50-50 రా. వస్తుంది లేరా, నీకు జాబ్ వస్తే నాకన్నా హ్యాపీ అవ్వడు, ఫీల్ అవ్వడు. ఎందుకు మామ నేనంటే అంత లోపు నీకు? లవ్వా తొక్క, ఇక నుంచైనా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవచ్చని. నేను నీకు ఆ దేవుడిచ్చిన ఫ్రెండ్ ఉంది తెలుసా? దేవుడు కాదురా, సైతాన్ పంపించిన ఫ్రెండ్ రా నువ్వు. మందు కర్రీస్ పెడుతున్నావు అనే కదా నీకు బల్పు. ఇలా అలిగినప్పుడల్లా అన్ని మానేస్తే నా ఖర్చులైనా మిగులుతాయిరా బాబు. మావా బీరా నాకు తేలదా మావా? ఒంటరిగా తాగితే ఎలా ఉంటుందో చూద్దామని. బాగుంది. ఫ్రెండ్తో మందు షేర్ చేసుకున్నోడికి ఇంకో జన్మ ఉండదంట. నాకు ఇంకో మనిషి జన్మ వద్ద. హే నాలుక మీద మచ్చలున్నాయి, నేను చెప్పిస్తే అంతే. మందు కోసం ఎంతకి తెగించావరా మైక్కలు ఒకడే. ఏడోకు, నీకు తెచ్చా. సర్లేరా, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన ఫ్రెండ్ వేలే. మా ఇంటర్వ్యూలో ఏమైందో తెలుసా? ఇంటర్వ్యూ అయిందే. ఆహా, అక్కడ ఒక అమ్మాయి మావా జాబ్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. నా అకౌంట్ లో డబ్బులు మిగులుతాయో. ఏమైందిరా? నాకు జాబ్ వచ్చిందంటే ఆ అమ్మాయికి రాలేనట్టేగా పాపం.